ఏపీలోనూ ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని దళిత సంఘాల నాయకులు టీడీపీ నేతలు ఆరోపించారు. దళితులందరూ జేఏసీగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భరత్ గెలుపు కోసం దళిత చైతన్య యాత్ర పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా నేడు పాత బస్టాండ్ సమీపంలోని కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని దళిత నాయకులు మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటే మనమే ఇచ్చాము. మన ఓట్లతోనే ఈ రోజు గద్దెనెక్కాడు. మన ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు మనని విస్మరించి మనని అట్టడుగు వర్గాల కింద పక్కకు దబ్బేస్తున్నారు. ఎక్కడ పోయినా రెడ్లు 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 రెడ్లు. పెద్ద ఉద్యోగాలన్నీ వాళ్ళకే. ఒక్క ఉద్యోగం ఒక్క దళితుడికి లేదు. ఒక్క అవకాశం ఒక్కరికి లేదు. ఈ రోజు ఎక్కడో పేద ప్రజలు తిందామన్నా అన్న క్యాంటీన్ ఉన్న 5 రూపాయల అన్న క్యాంటీన్ కూడా ఎత్తేశారు. ఏది కూడా కనబడకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు పరచడం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బదులు ఈ రోజు రాజారెడ్డి ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచి దళితులను కించపరుస్తూ అన్యాయాలను, దాడులను, మోసాలను, కుట్రలను, కుతంత్రాలను వివరిస్తూ దళితుల్లో చైతన్యం తీసుకొస్తున్నాము. అదేవిధంగా గత ఎన్నికల ముందర నా ఎస్సీలు, నా మేనమామలు అని మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మొట్టమొదటిగా దెబ్బ కొట్టింది ఒక దళితులను మాత్రమే. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఉపాధి అవకాశాలు లేకుండా చేసినాడు. రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతుంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దగ్గర నంబర్ 1 స్థానంలో ఉందంటే సిగ్గు చేయడాన్ని. నిత్యావసర సరుకులు జనాలకు అందుబాటులో లేకుండా రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక పస్తులో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపై దయ ఉంచి ఆ రేట్లన్నా తగ్గియండి, లేదా మీరన్నా కుర్చీ దిగిపోండి. అంతకు మించి మేమేం చెప్పలేమండి. మీకు ప్రతి వాడికి పోతే సమస్య లేదంటూ ఏది లేదు. ప్రతి చోట సమస్యలే. సమస్యలు ఎక్కడన్నా వినపడదు అనుకుంటే ప్రతి ఏర్ల సమస్యలే ఉన్నాయి. మేము ఈ దళిత బిడ్డ మేలుకో కార్యక్రమంలో తెలుసుకునేమనగా ఏ ఒక్కరు ప్రశాంతంగా 3 పూటలు తిన్నారు, పండుకున్నారు అనేదే లేదు. మొత్తం సమస్య